వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ శ్వేత. సో ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ సంజయ్ నాయక్ గారు. హలో సార్. హలో మేడం. ఎలా ఉన్నారు? ఫెంటాస్టిక్ మేడం, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ సార్. సో ఈ ధరణి పోర్టల్ గురించి గత ప్రభుత్వం ఏదైతే తీసుకొచ్చిందో దీనివల్ల నిజంగానే జనాలకి ప్రాఫిట్ ఉందంటారా, నష్టపోయారంటారా? సో ధరణి పోర్టల్ రాకముందు ఏంటంటే ఓన్లీ మనకి చాలా లిమిటెడ్ వరకు మాత్రమే ఆన్లైన్లో ఉండే అనమాట. అంటే ల్యాండ్ రికార్డ్స్ కానివ్వండి, దాని డీటెయిల్స్ తెలుసుకోవాలంటే ఏమవుతుందంటే ఊకే 10 సార్లు తిరగాల్సి వస్తుండే. ఎంఆర్ఓ ఆఫీస్లో చుట్టూ ఆడ 10 మంది ఉంటారు, 10 మందికి చేయి అడపాలి. అవును. సో అది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అన్ని దగ్గర జరిగినాయని కాదు, కానీ 90% కేసెస్లో అలా చాలా మంది జరిగినాయి. చాలా మందికి విసుకొచ్చి ఆ ల్యాండ్ వద్దు, దీని కథ వద్దు అని చెప్పి అమ్ముకున్న వాళ్ళు కూడా కొన్ని వందల కేసులు ఉన్నాయి, వేల కేసులు ఉన్నాయి. సో తర్వాత ఏంటంటే ఇప్పుడు ఇంత టెక్నాలజీ పెరుగుతున్నప్పుడు ప్రతిదీ డిజిటల్ అవ్వాలి. సో ల్యాండ్ రికార్డ్స్ ఎందుకు డిజిటల్ అవ్వద్దు? అందరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది ఇప్పుడు. సో ఏదన్నా సరే ఒక రికార్డ్ చెక్ చేసుకోవాలంటే 10 సార్లు టైం వేస్ట్ చేసి ఎందుకు తిరగాలి? అన్ని ఆన్లైన్లో రికార్డ్స్ ఎక్కాలని చెప్పి అప్పుడు తీసుకొచ్చిన పోర్టల్ ధరణి పోర్టల్. సో ఈ ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత ఏమైందంటే ల్యాండ్స్ అన్ని కూడా ఆన్లైన్లోకి వచ్చినాయి. అంటే మన ల్యాండ్ ఎక్కడ ఉంది, దాని సర్వే నెంబర్ ఏముంది, ఏ విలేజ్లో ఉంది, ఏ మండల్లో ఉంది, దానికి సంబంధించిన మొత్తం లీగల్ వెరిఫికేషన్ అంతా కూడా దాంట్లో అప్డేట్ అయిపోయిన తర్వాత డిజిటలైజ్ అయిన తర్వాత ఈజీ యాక్సెస్ అయిపోయింది మనకి. సో అప్పుడు వరకు ఏమైందంటే దానికి ముందు వరకు అంత క్లియర్గా లేకపోవడము, లేదంటే చాలా లీగల్ ఇష్యూస్ ఉండడము ఇట్లాంటివి ఉండే. బట్ ఒక్కసారి ఆన్లైన్లోకి వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ అయ్యి పాస్బుక్ మీద మన ఫోటో వచ్చింది, సో ఒక నెంబర్ వచ్చింది. సో దానివల్ల ఏమైంది, చలో నమ్మకం వచ్చింది, ఇది భూమి నాది ఇక్కడ ఉంది అని. కానీ దాంట్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఆ ప్రాబ్లమ్స్ ఏమొచ్చినాయంటే కొన్ని అసైన్డ్ ల్యాండ్స్ కానీ, తర్వాత వచ్చేసి కొన్ని ఇనాం భూములు కానీ, తర్వాత వచ్చేసి కొన్ని గైరాన్ ల్యాండ్స్ కానీ, సో ఇట్లా కొన్ని ల్యాండ్స్ ఉంటాయి అనమాట. ల్యాండ్స్లో కూడా చాలా టైప్స్ ఉంటాయి. సో కొన్ని రీజన్స్ వల్ల, కొన్ని ఇష్యూస్ వల్ల కొంచెం హద్దులు ప్రాపర్గా లేకపోవడం, డాక్యుమెంటేషన్ ప్రాపర్గా లేకపోవడం, లేదా పొజిషన్ ప్రాపర్గా లేకపోవడం, ఇలాంటి వాటి వల్ల ఇంకా కొన్ని ల్యాండ్స్ దాదాపు ఒక 20 lakh acres ఇంకా ఆ రికార్డులో ఎక్కలేదు. అది కాకుండా మిగతాదంతా కూడా ఆన్లైన్లోకి వచ్చింది. సో ఆన్లైన్లోకి వచ్చిన తర్వాత పాస్బుక్ ఇష్యూ అయిన తర్వాత ఏమైపోయిందంటే లీగల్గా సేఫ్ ఉన్నట్టు ఒక గ్రీన్ కలర్ పాస్బుక్ పెట్టి చేతిలో, సో ఇది ఒక్కటి ఉంటే సరిపోతుంది, మనకి లీగల్గా ఎలాంటి ఇష్యూస్ ఉండవు అని చెప్పేసి ధరణి పోర్టల్ అనేది తేవడం జరిగింది. సో ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత మనకేంటంటే ఏదన్నా ఒక ప్రాబ్లం వచ్చినా, ఇంకేదైనా మనం దానికి సంబంధించిన అప్లికేషన్లు పెట్టుకోవాలన్నా కూడా ఆన్లైన్ అనేది ఈజీ అయిపోయింది. సో జనాలందరూ ఆన్లైన్ త్రూ ఈజీగా వెళ్ళిపోయింది. సో మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా అక్కడ మనకి మాడ్యూల్స్ అనేది ఉండే అనమాట. మాడ్యూల్ 1, 2, 3, 4, 5 అట్లా. సో దాంట్లో ఒక్కొక్క ప్రాబ్లంకి ఒక్కొక్క మాడ్యూల్ ఉంటుంది. సో ఆ మాడ్యూల్ సెలెక్ట్ చేసి దానికి సంబంధించిన అమౌంట్ మనం పే చేస్తే మనకు ఒక స్లాట్ టైం ఇస్తారు. ఆ స్లాట్ టైంలో మనకు సంబంధించిన ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్తే అది వెరిఫై చేసి దానికి ఏమేమి ప్రాసెస్ చేయాలో, అది ఆన్లైన్లో ఎక్కించడమా, దాంట్లో ఎక్కువ తక్కువ ల్యాండ్లు ఉండడమా, లేదా ఇప్పుడు ల్యాండ్ నా పేరు మీద ఉంది, ల్యాండ్ నేను ఒక 10 సంవత్సరాల నుంచి నేనే చేసుకొని తింటున్నా, కానీ 10 సంవత్సరాల ముందు ఆ ల్యాండ్ ఎవరో అమ్మిరు నాకు. సో అప్పుడు ఏమైందంటే ధరణి పోర్టల్లోకి వచ్చినాక కొన్ని ప్రాబ్లమ్స్లలో పాత వాళ్ళ పేర్లే ఇవాళ కూడా రిఫ్లెక్ట్ అవ్వడం, ఇట్లాంటి చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినాయి అనమాట. తర్వాత ఏమైంది, ల్యాండ్ లార్డ్స్ కొన్నారు, అన్నీ అయిపోయింది, కానీ వాళ్ళ పాత వాళ్ళ పేర్లే వస్తే మళ్ళీ వాళ్ళకి డబ్బులు ఇవ్వడం, మళ్ళీ దీని చేంజెస్ కోసం తిరగడము, ఇట్లాంటి కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అండ్ ఇంకా కొన్ని పవర్స్ ఏంటంటే ఈ ఎంఆర్ఓకి కానీ కలెక్టర్కి కానీ లేకుండా డైరెక్ట్ ఎక్కడ ఇచ్చేసారంటే మీరు సివిల్ కోర్టుకి వెళ్ళిపోండి అని. సో ఈ పవర్స్ అన్ని ఎక్కడ షిఫ్ట్ చేశారు, మీరు అక్కడ వెళ్ళి తేల్చుకోండి అని. ఇప్పుడు నా భూమి ఉంది, నేను ఒక మిడిల్ క్లాస్ పర్సన్, నేను ఒక రైతుని, నేను పండించుకొని తింటున్నా, నాకేదైనా ప్రాబ్లం వస్తే నేను కోర్టు దాకా వెళ్ళాలా, మళ్ళీ 10 సార్లు తిరగాల? ఇక కోర్టుల సంగతి మాట్లాడొద్దు మనం. ఎందుకంటే అక్కడ ల్యాండ్ ఇష్యూస్ రియల్ ఎస్టేట్లో ఇప్పటివరకు నేను చూసిన దాంట్లో మీరు ఎక్కడైనా చెక్ చేసుకోండి, కావాలంటే ఎక్కువ శాతం ప్రాబ్లమ్స్ ఒక్కసారి కోర్టుకి ఎక్కినాయంటే అవి తీరదు, తెగదు, సాల్వ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. అవుతుందో లేదో కూడా మనం చెప్పలేము అసలు. కాబట్టి గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇట్లాంటి చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి దాని తర్వాత నెక్స్ట్ వచ్చిన రీసెంట్గా ఇప్పుడు 2024లో మనకి ఇప్పుడు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. వాళ్ళు ఎలక్షన్ గెలవక ముందు కూడా ఏం చెప్పారంటే కాంగ్రెస్ గవర్నమెంట్, మేము ఒక కొత్త పోర్టల్ తీసుకొస్తాం, భూభారతి అని ఒక పోర్టల్ తీసుకొస్తామని చెప్పడం జరిగింది. సో ఈ భూభారతి పోర్టల్ ద్వారా ఏంటంటే ఏవైతే కొన్ని పవర్స్ మనకి సివిల్ దాకా వెళ్ళినాయో అక్కడ దాకా వెళ్లకుండా కొన్ని ఎంఆర్ఓ వరకు, కొన్ని తహసీల్దార్ దగ్గర, కొన్ని వచ్చేసి మనకి కలెక్టర్ దగ్గర సాల్వ్ అయిపోయే విధంగా ప్లాన్ చేస్తున్నాం అని చెప్పి చేయడం జరిగింది. అది ఇంకా ఫుల్లీ ఇంప్లిమెంటేషన్ అవ్వలేదు, జస్ట్ ట్రయల్ కింద కొన్ని డిస్ట్రిక్ట్స్ మాత్రమే ఇప్పుడు వచ్చింది అంతే. సో ఇదంతా కూడా అవ్వడానికి టేక్ సమ్ టైం. బట్ ఒక్కసారి ఇదంతా అయిపోతే ఏమవుతుందంటే ల్యాండ్ పరంగా ఇష్యూస్ ఉండవు. మరీ ముఖ్యంగా మన తెలంగాణలో ఏంటంటే నిజాంల కాలం నుంచి ఉన్నారు, పాలించినారు, ల్యాండ్లలో చాలా డిస్ప్యూట్స్, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మరీ ముఖ్యంగా మన హైదరాబాద్లో కూడా ఉన్నాయి. కాబట్టి ఏంటంటే లీగల్గా ఫ్యూచర్లో ఇబ్బందులు పడొద్దు. ఎన్ని రోజులు టెక్నాలజీ లేదు, అవేర్నెస్ లేదు, నడిచింది అయిపోయింది. ఇప్పుడు టెక్నాలజీ వచ్చినప్పుడు దాని సొల్యూషన్ ఏందన్న చూసి
ఈ సొల్యూషన్ ని గనక మనం మొత్తం ప్రాపర్ గా ఆన్లైన్ రికార్డ్ చేయగలిగితే అటు రైతులకు ఇబ్బంది ఉండదు, ఇటు కొనే వాళ్ళకి అమ్మే వాళ్ళకి ఇబ్బంది ఉండదు. లేకపోతే ఏంటంటే ఒక టైంలో ఇప్పుడు ల్యాండ్ ఉంటది, ఎవరైనా ఎందుకు అమ్ముతారు ల్యాండ్? ఎక్కువైపోయింది నాకు ల్యాండ్ అని ఎవరు అమ్మరు. ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు, పిల్లల పెళ్లి కోసమో, వాళ్ళ ఎడ్యుకేషన్ కోసమో, లేదా ఏదైనా హెల్త్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు, ఇల్లు కట్టుకోవడానికో, ఇంకేదన్నా అవసరానికి నిమిత్తం అమ్ముకుంటారు వాళ్ళు. కాకపోతే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని రావడం వల్ల చాలా మంది ఒక టైంలో అమ్ముకోలేకపోయారు. సో దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు కొత్తగా వచ్చిన భూభారతి పోర్టల్. సో దీంట్లో కూడా ఏంటంటే సేమ్ పాత దాంట్లో లెక్కనే ఉంటుంది, కాకపోతే పాత దాంట్లో లేని కొన్ని ఆప్షన్స్ ఇందులో ఇంక్లూడ్ చేయడం, పాత దాంట్లో లేని కొన్ని పవర్స్ వీళ్ళకి ఇక్కడ ఇవ్వడం, దీనివల్ల ఇంకా రానున్న రోజుల్లో ఇంకొంచెం బెటర్మెంట్ అవుతుంది, ఖచ్చితంగా అప్డేటెడ్ వర్షన్ అవుతుంది. కాకపోతే ఇక్కడ కూడా ఇంకొక జాగ్రత్త ఏం తీసుకోవాలంటే, ఇక్కడ కూడా కొన్ని తిరిగే పని ఉంటుంది ఎప్పటికైనా సరే ల్యాండ్ లో, కొన్నిసార్లు మనం తిరగక తప్పదు. అలాంటప్పుడు ఏమవుతుంది అంటే ఈ అందరికీ లంచాలు ఇచ్చుకుంటూ పోయే విధంగా ఉండొద్దు. సిస్టమ్ ఏంటంటే ఎంత ఫాస్ట్ గా అయితే అంత ఫాస్ట్ గా, ఎంత స్పీడ్ గా అయితే అంత స్పీడ్ గా అప్రూవల్స్ వచ్చే విధంగా కానివ్వండి, వాళ్ళకి లీగల్ గా ఏదైనా ఇష్యూస్ ఉన్నా కూడా, ల్యాండ్ డిస్ప్యూట్స్ ఉన్నా కూడా ఇవి క్లియర్ చేసే విధంగా. ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే ధరణి పోర్టల్లో వాళ్ళు చెప్పింది అది ఇంప్లిమెంట్ అయితే సూపర్. అసలు ఇంతకు ముందు ఏంటంటే మనం ఒక ల్యాండ్ ఉందనుకోండి, అది రిజిస్ట్రేషన్ అయిందా ఇమ్మీడియట్లీ మనకి మ్యూటేషన్ అయిపోతుండే, ప్రాబ్లం ఏం లేదు. కానీ అక్కడ హద్దులు ప్రాపర్ గా ఉన్నాయా లేదా, ఆ ల్యాండ్ అక్కడ క్లియర్ గా ఉందా లేదా, ఇలాంటివి చాలా ప్రాబ్లమ్స్ ఉండే చాలా చోట్ల. సో ఇప్పుడు ఏమైందంటే అట్లా కాదు, ఒక్కసారి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఆ లేఅవుట్ ఏరియా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీద ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు ఉంది అంటే ఆ మ్యాప్ కంపల్సరీ ఉండాలి. అంటే ఆ సర్వే నెంబర్ ఏది ఉంది, ఏ మండలంలో ఉంది, దానికి సంబంధించిన ఒక మ్యాప్ అనేది కంపల్సరీ ఇంక్లూడ్ చేయాలి. ఇప్పుడు ఓపెన్ ప్లాట్స్ తీసుకున్నాం అనుకోండి, ప్లాట్ లో డైమెన్షన్ పేపర్ అని ఒకటి ఉంటుంది. అంటే ఇప్పుడు ఎవరి పేరు మీద నుంచి వెండర్ ఎవరు, వెండి ఎవరు అని ఉంటుంది. ఎవరికి అమ్ముతున్నారు, ఎన్ని గజాల ప్లాట్, దాని డైమెన్షన్స్ ఏమున్నాయి, ప్రాపర్ గా ఒక పేపర్ లో ఉంటుంది. ప్లస్ అది డిటిసిపి కానీ హెచ్ఎండి అప్రూవ్డ్ అయితే కనుక ఆ లేఅవుట్ అంతా కూడా లాస్ట్ లో ఒక పేపర్ ఉంటుంది, అది కూడా స్కాన్ అయి వస్తుంది ఓపెన్ ప్లాట్స్ లో. కానీ ఎకరాల్లో అట్లా ఉండదు. సో దానివల్ల ఏమవుతుందంటే పొజిషన్ లో ప్రాబ్లమ్స్ వస్తాయి. పక్కనోడు ఇప్పుడు మీరు ఇక్కడ హైదరాబాద్ లో ఉంటున్నారు, మీ ల్యాండ్ ఎక్కడో ఊర్లో ఉంది, మీరు రెగ్యులర్ వెళ్ళి ల్యాండ్ చూడరు. అప్పుడు ఏమవుతుంది, మనం లేనప్పుడు అవతలోడు జరగా యువతలోడు జరగా అదంతా కూడా ఆక్యుపై అయిపోతుంది, డైమెన్షన్ షేప్ చేంజ్ అయిపోతుంది. అందుకనే ఇప్పుడు గవర్నమెంట్ ఏం చెప్తున్నారంటే మొత్తం అంతా కూడా మళ్ళీ డ్రోన్ త్రూ షూట్ చేస్తాం మేము, ల్యాండ్ రికార్డ్స్ అన్ని తీసుకొని ఖచ్చితంగా ఆ ల్యాండ్ సంబంధించిన లేఅవుట్ ఫొటోస్ కూడా అప్లోడ్ చేసే విధంగా. అప్పుడు ఏమవుతాయంటే హద్దులు ప్రాపర్ గా ఉంటాయి, పక్కన వాళ్ళు జరగకుండా అన్ని కూడా మేము క్లియర్ గా తీసుకొస్తామని చెప్తున్నారు. సో అది కనుక ఇంప్లిమెంట్ అయితే చాలా బాగుంటది, ఖచ్చితంగా చేయాలి. అంటే రైతులకు ఇబ్బంది పడే విధంగా కానీ, కామన్ మ్యాన్ కి ఇబ్బంది పడే విధంగా కానీ, వాళ్ళకి రెగ్యులర్ గా ఆఫీసుల చుట్టూ తిరిగే పని లేకుండా మొత్తం డిజిటలైజ్ చేసి ఎంత ఫాస్ట్ అయితే అంత ఫాస్ట్ గా, ఎంత ఈజీ అయితే అంత ఈజీ కన్వీనియంట్ చేయగలిగితే రానున్న రోజుల్లో ఇంకా బాగుంటుంది రియల్ ఎస్టేట్. అండ్ ఇవి చేయడం వల్ల ఏంటంటే చాలా వరకు మనకి పాజిటివ్గానే ఉంటుంది, మనకు అడ్వాంటేజ్. ఎందుకంటే మొత్తం ఆన్లైన్ అయింది, డిజిటల్ అయింది కాబట్టి ఫర్దర్ గా మనకి ఏంటంటే లీగల్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి. అండ్ ఇప్పటికీ కూడా లీగల్ గా ఏమైనా ఇష్యూస్ ఉంటే ఏంటంటే ఇంకా చాలా మంది నాకు కూడా వచ్చే కాల్స్ లో కూడా చెప్తున్నారు ఏంటంటే మా తాత ఎప్పుడు ల్యాండ్ కొన్నాడు, మా నాయన ఎప్పుడు ల్యాండ్ కొన్నాడు, అది ఇంకా ఆన్లైన్ లో ఎక్కలేదు, మేము ఎక్కడో సిటీలో ఉంటున్నాము, రెగ్యులర్ గా వెళ్ళి చూడం కదా, ఇట్లాంటివి అనుకుంటారు. సో వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ధరణి పోర్టల్ వచ్చి 10 years అయింది, అది అయిన తర్వాత ఇప్పుడు కొత్తగా ఇంకో పోర్టల్ కూడా అప్డేట్ అవుతుంది. ఇప్పటికైనా సరే మీ ల్యాండ్లో ఏమైనా ఇట్లాంటి ఇబ్బందులు ఉంటే కన్సల్ట్ ఏ ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్, ఒకసారి వెళ్ళి కలవండి, మీ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి చెప్పండి, దానికి ఎట్లా మనం రెగ్యులరైజ్ చేసుకోవాలి, దాన్ని ఎట్లా మనకి బెనిఫిట్ అయ్యేటట్టు చేసుకోవాలి, లేదా దానికి ఏమైనా లీగల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే దాన్ని ఎట్లా క్లియర్ చేసుకోవాలన్నది ఈ టైంలోనే క్లియర్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ అట్లా ఇప్పుడు ఇట్లా డిజిటల్ అయిన తర్వాత ఏమైందంటే ఇంతకు ముందు ఏంటంటే కబ్జాలు అవ్వడము, డబల్ రిజిస్ట్రేషన్ అవ్వడం ఇవన్నీ ఉండే. ఒక్కసారి డిజిటల్ అయిపోయినాక ఏమైందంటే ఒక్కసారి మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయిందంటే మీ పర్మిషన్ లేకుండా, మీ తంబు లేకుండా, మీ సిగ్నేచర్ లేకుండా, మీ ఐ స్కానింగ్ లేకుండా, మీ ఫోటో లేకుండా ప్రాపర్టీ వేరే వాళ్ళ చేతులు మారదు. సో ఈ టెక్నాలజీ అంతా రావడం వల్ల మనకు చాలా అడ్వాంటేజ్ అనేది ఉంది. సో ధరణి పోర్టల్కి ఇప్పుడున్న భూభారతి పోర్టల్కి కొన్ని చేంజెస్ వచ్చినాయి. అండ్ ఇంకా కొన్ని చేంజెస్ ఏవైతే ఇప్పుడు చేస్తామని చెప్పినారో అవన్నీ ఇంప్లిమెంట్ అవ్వడానికి టేక్ సమ్ టైం, ఇంకో 6 months అవ్వచ్చు, 1 year అవ్వచ్చు. ఇది అయిపోతే గనక ఇంకా రానున్న రోజుల్లో ఇంకా కొంచెం బెటర్మెంట్ అవుతుంది, రియల్ ఎస్టేట్ కి చాలా ఈజీ యాక్సెస్ అవుతుంది. సో ఇప్పుడు దాకా మీరు చెప్పింది చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు సార్. కానీ గత ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ ధరణి పోర్టల్ వల్ల రైతులు మెయిన్ గా కొన్ని నష్టాలు ఎదుర్కొన్నారు, అలాగే కొంతమంది లాభాలు కూడా చూశారు. కానీ వాళ్ళ విషయానికి వచ్చేసరికి ఎలాంటి అడ్వాన్స్ టెక్నాలజీ ఇప్పుడున్న ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయబోతున్న ఈ భూభారత్ లో ఉంటే బాగుంటుందంటారు? ఒకటేంటంటే ఇప్పుడు ఇందాక చెప్పినట్టు కొన్ని ల్యాండ్ సంబంధించిన ఏవైతే మనకి లేఅవుట్స్ ఉన్నాయో, సరిహద్దులు ఉన్నాయో అవి కానివ్వండి, రోడ్స్ కానివ్వండి,
సో ఇదొకటి. దీని తర్వాత ఏంటంటే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు విలేజ్ సెక్రటరీ దగ్గర నుంచి నెక్స్ట్ వచ్చేసి మనకి ఎంఆర్ఓల దగ్గర, తర్వాత వచ్చేసి తహసీల్దార్ ఎవరైతే మనకి కలెక్టర్ సబ్ కలెక్టర్ దగ్గర ఈ పవర్స్ అన్ని వస్తున్నాయి అనమాట. ఇంతకు ముందు కూడా ఉన్నాయి. కాకపోతే ఇంకొన్ని ఏంటంటే లీగల్ సైడ్ అంటే మనం కోర్టు దాకా వెళ్ళే పని లేకుండా ఇక్కడే సాల్వ్ అయిపోయే విధంగా, ఇక్కడే మనకి తొందరగా ప్రాబ్లమ్ ని క్యూర్ చేసే విధంగా మనకు ఆపర్చునిటీస్ ఉన్నాయి. కాబట్టి దీనివల్ల ఏంటంటే రైతులకు ఇంకా ఎక్కువ శాతం తిరిగే అవసరం ఉండదు. అట్లా తిరిగే అవసరం లేకుండా చేసుకుంటే ఏమవుతుందంటే ఇటు టైమ్ సేవ్ అవుతుంది, మనీ సేవ్ అవుతుంది, ఎనర్జీ సేవ్ అవుతుంది అనమాట. సో ఇది ఖచ్చితంగా గవర్నమెంట్ దీన్ని ఇంప్లిమెంట్ చేస్తామన్నారు. ఇది ఇంప్లిమెంట్ చేస్తే ఏంటంటే మనకేంటంటే లీగల్ గా మనం ఇంకా 4 సార్లు తిరిగే పని ఉండదు. సో ఇంకోటి ఏంటంటే ఎవరు అమ్ముకోవాలన్నా కొనుక్కోవాలన్నా పెద్దగా క్రాస్ వెరిఫికేషన్ కి ఎక్కువ టైం పడాల్సిన అవసరం ఉండదు. ఓకే. సో స్లైట్ డిఫరెన్సెస్ ఉన్నప్పటికీ భూభారతి పోర్టల్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనకి ఇంప్లిమెంట్ అవ్వడం వల్ల ఇటు రైతులకే కాదు, జనాలకి కాదు, ఎవరికన్నా సరే చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి అంటారు. బిజినెస్ చేసే వాళ్ళకైనా సరే ఖచ్చితంగా. ఎందుకంటే మళ్ళీ దాని లీగల్ వెరిఫికేషన్ కోసం తిరగడం ఇవన్నీ చాలా ఉంటాయి అనమాట. మళ్ళీ ఎక్స్పెన్సివ్, అది చాలా ఎక్స్పెన్సివ్. కాబట్టి దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏమున్నాయి అనేది క్లియర్ గా మనం తొందరగా ఐడెంటిఫై చేసి దాన్ని మనం కనుక ప్రాపర్ గా లీగలైజ్ చేసేసాం అనుకోండి, అప్పుడు చాలా ఈజీ అవుతుంది. ఎవరైనా ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. కొనడానికైనా, అమ్మడానికైనా, దాన్ని ఏదైనా డెవలప్మెంట్ చేయడానికైనా ఎనీ టైం మనకి సూటబుల్ ఉంటుంది, ఈజీ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ.